మాజీ మంత్రి కొడుకు చేసిన యాక్సిడెంట్ డైవర్షన్ చేయడానికి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే ఘనబాబు ఆరోపించారు. గోపాలపట్నంలోని క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడారు. తన పాలనలో జరిగిన ప్రమాదాల బాధితులు పరామర్శించని జగన్ ఇప్పుడు మత్స్యకారుల పరామర్శ పేరుతో రాజకీయ డ్రామా చేస్తున్నారని విమర్శించారు. పర్యటనగా నేను భావిస్తున్నాను. అదేవిధంగా ఒక డైవర్షన్ కూడా ఏదైనా ప్రజలందరూ కూడా రాష్ట్రం అంతా కూడా ఒకసారిగా శ్రీకాకుళం ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకుంటారు కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడానికి వైజాగ్ పర్యటనగా భావిస్తున్నాం. ఇప్పుడు ఉండేటప్పటికీ ప్రతి ఒక్క కేవలం మత్స్యకారులే కాదు, రాష్ట్రంలో ఈరోజు విశాఖపట్నం బ్రాండింగ్ కూడా, వైజాగ్ బ్రాండింగ్ కూడా దెబ్బతీసే విధంగా గతంలో అనేక నిర్ణయాలు జరిగి మీ అందరూ చూసాం. ఈరోజు ఆ బ్రాండ్ ఇమేజ్ ఆంధ్ర బ్రాండ్ కావచ్చు, లేకపోతే అమరావతి బ్రాండింగ్ కావచ్చు, మరలా గ్లోబల్గా మళ్ళీ నిలబెట్టుకొని భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి వైపు పెట్టుబడిదారులు కానీ లేక ఇతరత్ర అందరూ కూడా చూసే విధంగా ఒక అనుభవశాలి మరలా ముఖ్యమంత్రి అయితే ఏ రకమైనటువంటి ఉపయోగం ఉంటుందో వాటన్నిటిపైన శ్రద్ధ వహిస్తూ అటు అభివృద్ధి సంక్షేమం కావాలంటే అభివృద్ధి ఉండాలి, ఆదాయం ఉండాలి. ఆదాయం ఎలా జనరేట్ చేసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఆదాయం జనరేట్ చేసుకుంటున్నాం. రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకుంటూనే ఒక సంక్షేమం అభివృద్ధి కూడా అందరికీ అందే విధంగా ఈరోజు కార్యక్రమాల్లో భాగంగా చేస్తూ వెళ్తున్నటువంటి ప్రభుత్వం కాబట్టి దీన్ని మీరందరూ కూడా స్వాగతించాలి. జగన్ రెడ్డి గారు చేసేటువంటి కేవలం రాజకీయ కోణంలో రాజకీయ లబ్ధి కోసం ఎక్కడ ఈ రాష్ట్రంలో ఏదో ఒక సంఘటన జరగాలని రోజు కోరుకున్నటువంటి వ్యక్తిగా ఈరోజు ప్రతిపక్షం తయారైంది. అసెంబ్లీకి రారు, అసెంబ్లీలకు చర్చలు పెట్టరు. ఏదైతే ఒక చట్టసభల్లో గౌరవంగా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు వచ్చి వాళ్ళ వేదిక ద్వారా ప్రభుత్వం చేపట్టేటువంటి కార్యక్రమాలు ఏదైనా లోపాలు ఉంటే మాట్లాడే అవకాశాలను వదిలేసి ఇట్లా ఈ రకంగా వచ్చి రాజకీయంగా నాటకాలకి తెరదీపడం అనేటువంటిది ప్రజలందరూ గమనించాలని చెప్పి మీ ద్వారా పెన్షన్ అందించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి కుటుంబ ప్రభుత్వానికి దక్కుతుంది. మత్స్యకారుల వాళ్ళకి బోట్లకి కూడా సబ్సిడీ ఇవ్వడానికి ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా మత్స్యకారులకు పరిహారం ఇచ్చి ఆదుకున్నటువంటి చరిత్ర కూడా చంద్రబాబు నాయుడు గారిది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, హుదూద్ తుఫాన్ సమయంలో బోటు మునిగిపోతే భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా 6 లక్షల చొప్పున భారీ నష్టపరిహారాన్ని ఆ రోజు అందజేయడం జరిగింది. విశాఖ ప్రజలందరికీ కూడా తెలుసు. హుదూద్ టైంలో వాళ్ళకి పెద్ద ఎత్తున ఊరట కలిగించే అంశాలు. ముఖ్యంగా వైసీపీ తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం తీసుకొచ్చిన 2017 జీవో మత్స్యకార సొసైటీస్కి ఆ రోజు ఎంజాయ్ చేసేటువంటి దానిలో ప్రైవేట్ భాగస్వామ్యం తెచ్చేటువంటి జీవో, దాన్ని జీవో నెంబర్ 27 తీసుకొచ్చి ఆ జీవోను రద్దుపరిచారు. మత్స్యకార సహకార సంఘానికి కోఆపరేటివ్ సొసైటీ పెట్టి ఆ సొసైటీస్కి చెరువులు రిజర్వాయర్లని అప్పచెప్తే వాళ్ళు అక్కడ ఇన్లాండ్ ఫిషర్మెన్గా తయారయ్యి అక్కడ వాళ్ళు జీవనోపాధి ఉండేది. దాన్ని ఆక్షన్లో పెట్టి ఇచ్చేటట్టుగా 217 తీసుకురావడం, వాళ్ళ పార్టీ అనుచరులకి దళారులకి కట్టబెట్టేటువంటి జీవోని ఆ రోజు తీసుకొచ్చారు. దాని వెంటనే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక రద్దుపరచడం జరిగింది. ఏళ్ల తరబడి ఈ వేటే జీవనాధారంగా పెట్టుకున్న మత్స్యకారులు తమ సొంత ఊర్లలోనే కూలిపని చేసుకునే పరిస్థితి వచ్చారు. వాళ్ళందరూ వాళ్ళు చేసుకునేవారు. అలా వాళ్ళు కూలీలుగా మారే పరిస్థితి 217 ద్వారా జరిగింది. ఉచిత చేప పిల్లల పంపిణీ ఆపేశారు. అంటే ఆ కుల వృత్తిని పూర్తిగా దెబ్బతీసే విధంగా చేసి ఈరోజు మత్స్యకారులను పరామర్శించడానికి వచ్చారు. దానివల్ల వేలాది కుటుంబాలు వలస చేపట్టారు, ఊళ్ళో వదిలేసి. ఇప్పుడైతే అవన్నీ ఆపేశారు, వాళ్ళు కూడా బయటికి వెళ్ళే పరిస్థితి వచ్చారు. మత్స్యకారుల ఆదాయం పెరగడానికి ప్రభుత్వం డీజిల్ సబ్సిడీ అందించడమే కాకుండా మెకనైజ్డ్ మోటరైజ్డ్ పడవలకి ఇప్పుడు లీటర్కి 9 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నాం. మెకనైజ్డ్ పడవలకి నెలకి 3000 లీటర్లు, మోటరైజ్డ్ పడవలకి 300 లీటర్లు ఈరోజు సబ్సిడీ వర్తించే విధంగా చేశాం.
2026-27 బడ్జెట్లో 21,935 పడవలకు ఈ స్కిల్ సబ్సిడీ కోసం 50 కోట్లు కేటాయించడం జరిగింది. అంతేకాదు 3,256 కోట్లతో 9 షిప్పింగ్ హార్బర్లు, 157 కోట్లతో 8